ఆత్మీయ తల్లిదండ్రులు గారికి మీ అందరికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి పోయిన మరి ఉపవాస కోటాల నుండి మరి ఉపవాస కోటాల వరకు దేవుడు మాకు ఎంతగానో కాపుదాలు ఇచ్చాడండి. మరి ఎన్నో విషయాల్లో మాకు తోడుగా ఉన్నాడండి. మా పట్ల మరి ఎన్నో గొప్ప కార్యాలు మరి చేశాడండి. మరి నేనైతే అనుకున్నానండి మరి ఉపవాస కోటాల కల్లా మరి సంతోషం మరి జీతం పెరగాలనుకున్నానండి. మరి అలాగే దేవుడు ఎంతగానో కాపుదాలు ఇచ్చాడండి. మరి నా బిడ్డకు కూడా మరి జీతం పెరిగిందండి. మరి అందరూ అయితే మరి చదివిన తర్వాత మరి చాలా రోజులు మరి ఖాళీగా ఇంటి దగ్గర ఉంటున్నారండి. కానీ దేవుడు నా బిడ్డకు మరి చదువు మరి 3 సంవత్సరాలనండి నా బిడ్డ చదివింది. మరి ఆ 3 సంవత్సరాలు అవ్వగానే మరి దేవుడు జాబ్ ఇచ్చాడండి. మరి దేవుడు స్తోత్రం అండి. మరి నిజంగా అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల మరి నా బిడ్డకు మరి ఎమ్మటే జాబ్ వచ్చిందండి. మరి ఆ జాబ్ కూడా మరి మేము కొంచెం వెనకాడామండి. మరి ఆ పిల్లడు మరి ఇప్పుడు నుండే జాబ్ చేస్తా మరి ఇంకా చదవాలంటున్నాడు. మరి ఎలా చదువుతాడో ఏంటని భయం వేసిందండి. మరి ఆ చదువుతానికి కూడా మరి అవకాశం మరి ఇవ్వాలని కూడా మరి నేను అనుకుంటున్నానండి. మరి చదువుతాను అంటున్నాడు, ఇంకా చదవాలి, నేను జాబ్ చేస్తాను, నేను ఇంకా చదువుకోవాలంటున్నాడండి. మరి ఆ చదివే జ్ఞానం కూడా మరి ఇంకా బిడ్డకు రావాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నానండి. మరి జీతం గురించి కూడా మొన్నటి వరకు మరి పెరగలేదండి. మరి నేను కోటాల ముందు కూడా అంతకు ముందు పోయిన నెలలు అనుకున్నానండి. మరి అయ్యగారులకు కూడా చెప్పామండి, అయ్యగారులు కూడా ప్రార్థన చేద్దామమ్మా ఏమవుదు మరి సంవత్సరానికి పెరిగిద్దా అన్నారు కదా అని అన్నారండి. మరి నేనైతే అప్పుడు అనుకున్నానండి మరి ఉపవాస కోటాల కల్లా నా బిడ్డకు జీతం పెరిగితే నేను సాక్ష్యం చెప్తానని అని. అలాగే మరి దేవుడు ఎంతకైనా కాపుదలు ఇచ్చి మరి జీతం పెంచాడండి. మరి జ్యోతికి కూడా మరి బీటెక్ మరి ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఫ్రీ సీట్ వచ్చిద్దో లేదో అనుకున్నామండి. మరి మంచి కాలేజీలో మరి సీట్ వచ్చిందండి. మరి 10th క్లాస్ వరకు మరి ఆ బిడ్డకి అమౌంట్ కట్టామండి మేము. మరి 10th అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మరి ఆ బిడ్డకైతే మరి రూపాయి కూడా అమౌంట్ అంటూ కట్టలేదండి మేము. మరి ఎక్కడికక్కడ ఫ్రీ సీట్లే వచ్చినాయండి ఆ బిడ్డకి. మరి దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చి మరి ఆ బిడ్డకి మరి ఫ్రీ సీట్లు అయినా సరే మరి వెళ్ళి వస్తానికి హాస్టల్లో పెడతానంటే ఒప్పుకుంటలేదండి. నేను హాస్టల్లో ఉండనంటండి. మరి డైలీ కూడా మరి వెళ్ళి వస్తుందండి. మరి ఆ ప్రయాణం మరి వెళ్తుంది కానీ ఆ బిడ్డ అయితే వెళ్తుంది కానీ మరి మాకైతే భయం అవుతుందండి. ఇంటి దగ్గర ఎలా వెళ్ళి ఎలా వచ్చిందని మరి అంతగానో మరి ప్రార్థన చేసుకుంటున్నామండి. మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి ఆ బిడ్డ కోసం అంతగానో ప్రార్థన చేస్తున్నారండి. మరి ఆ బిడ్డ ఒకటే మరి పొద్దున్న 6ంటికి వెళ్తే సాయంత్రం 8 అయిపోతుందండి వచ్చేటప్పటికి. మరి ఆ బిడ్డ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అంతగానో మరి ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు అలాగే ఎంతో క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నాడండి. మరి ఇప్పుడు వచ్చిన సీట్ అయితే చాలా దూరం అండి. మరి ఆగిరిపిల్లిలో వచ్చింది. మరి ఇప్పటికైనా అక్కడ ఉండమంటే ఉండలేదండి. నేను డైలీ వచ్చేస్తాను, నేను ఉండను అంటుందండి. మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరు కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుతాను అంటుందండి. మరి ఆ బిడ్డకి ఆ చదువు కూడా మరి ఇంకా చదివే జ్ఞానం కూడా రావాలని మరి లోకంలో అయితే మరి చాలా భయంగా ఉందండి. మరి బయటికి వెళ్తామంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి వెళ్ళి మన ఇంటికి క్షేమంగా వస్తామంటే మరి చాలా కష్టంగా ఉందండి. మరి లోకంలో లేకుండా మరి దేవుళ్ళు చిన్నప్పటి నుండి దేవుళ్ళు ఉండబట్టి ఇప్పుడు వరకు నా బిడ్డలు ఎంతో క్షేమంగా దేవుడు నిలబెట్టాడండి. మరి నిజంగా అయ్యగారు అమ్మగారు మరి బిడ్డల గురించి అంతగానో ప్రార్థన చేస్తారండి. మరి చిన్నప్పటి నుండి కూడా మరి ఆ బిడ్డలు మరి మందిరం దగ్గర పెరిగానండి. నేనైతే అదే అనుకుంటాను, అయ్యగారు అమ్మగారు చేసే ప్రార్థన మరి ఎంతగానో మరి నా బిడ్డలకు కాపుదలు ఇస్తుందని. మరి ఇంకోటి కూడా మరి ఏ విషయమైనా సరే మరి చెప్తారండి. మరి అయ్యగారు అమ్మగారి దగ్గర కూర్చోబెట్టుకుని మరి ఆ బిడ్డలతో మాట్లాడతారు, సంతోషమైన ఫోన్లో మాట్లాడతారండి, అన్ని వివరంగా చెప్తారండి. నిజంగా అయ్యగారు అమ్మగారు చెప్పిన మాటలు బట్టి అలాగే మరి ఆ జ్ఞానాన్ని బట్టి మరి ఎంతో క్షేమంగా ఉంటున్నారండి. నా బిడ్డలు అయితే మరి ఎలాంటి నిందలు పడకోకుండా దేవుడు ఎంతగానో కాపుదలు ఇస్తున్నానండి. మరి నా కుటుంబంలో కూడా మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు కూడా మా పొరపాట్ల వల్లనే వచ్చినాయండి. మరి అవన్నీ వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చి మరి తల్లి గారు కానీ తండ్రి గారు కానీ మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి నాకైతే ఎంతో ధైర్యాన్ని చెప్తారండి. మరి ప్రార్థన చేయమ్మా ఏమి అవదని. నిజంగా అలాంటి ధైర్యం చెప్పే ఆత్మీయ తల్లిదండ్రులు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. అలాంటి ధైర్యం కూడా మరి ఎంతగానో చెప్తారండి. ఏదన్నా సమస్య చెప్తే మరి కొంతమంది అయితే మరి పట్టించుకోకుండా వెళ్ళిపోతారండి. కానీ మాకు ఇచ్చిన మా ఆత్మీయ తల్లిదండ్రులు అయితే మరి ధైర్యం చెప్తారండి. మరి ప్రార్థన చేద్దామమ్మా అని ఎంతగానో అయ్యగారు అమ్మగారు ధైర్యం చెప్తారండి. నిజంగా ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు దొరుకుతాం అదృష్టం అండి. నాకైతే ఒక టైంలో చాలా భయం వేసింది. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నాకు కొంచెం వెనకాడతానండి. నేను
ధైర్యాన్ని కూడా కోల్పోతాను నేను. అలాంటప్పుడు మరి అయ్యగారికి ఫోన్ చేసినా మరి నన్ను చూసి కూడా నా ముఖం చూసి చెప్పేస్తారండి, బాధపడమాకమ్మా, ఈ బాధ అన్ని పోతీలే, దేవుడి దగ్గర నువ్వు బలంగా నిలబడు, నువ్వు ప్రార్థనలో తగ్గావని చాలా వివరంగా చెప్తారండి. మరి అలాంటి విషయంలో కూడా మరి ఎంతగానో ఘనంగా మరి దేవుడు మరి నాకు అలాంటి ఆత్మీయ తల్లిదండ్రులనే ఇచ్చారండి. మరి నా బిడ్డల గురించి మరి ప్రార్థన చేయండి అని, ఇంకా చదువుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు. మరి నా భర్త నేనైతే ఒకటే అనుకుంటామండి, మాకు చదువు లేదు, బిడ్డలన్నా చదివించుకోవాలని. దేవుడు అలాగే మరి నా బిడ్డను చదివించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చాడండి. మీ అందరికీ మా అన్నదండి, మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించండి.